మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఇంకొక పెద్ద ఇన్వెస్టర్, హెచ్ఎన్ఏ అంటారు వీళ్ళని, హై నెట్వర్త్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఈక్వల్ టు చిన్నపాటి ఫండ్ మేనేజర్స్ అనుకోండి. చిన్నపాటి ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉంటుందో అంత పోర్ట్ఫోలియో సైజ్ ఉంటుంది వీళ్ళకి. అయితే మ్యూచువల్ ఫండ్స్కు వీళ్ళకి ఏంటిది తేడా అంటే, మ్యూచువల్ ఫండ్స్ అంటేనో గ్రూప్గా ఫండ్స్ మన అన్ని కలెక్ట్ చేసుకొని చేస్తారు. వీళ్ళు అలా కాకుండా ఇండివిజువల్గా ఫండ్ మేనేజర్గా ఉండి సబ్జెక్టు నాలెడ్జ్ తోటి వాళ్ళంటూ ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయటం చేస్తారు. ఇది ఒక 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 తంది పొరింజు పొరింజు వెలియత్ అని ఆయన ఒక హెచ్ఎన్ఐ. ఈ పొరింజు వెలియత్ ఎవరైతే ఉందో ఆయన 1962 జూన్లో ఎక్కడ ఆయన మొట్టమొదటి ఫండ్ మేనేజర్. ఈయన ఫండ్ మేనేజరు, ఈయన పోర్ట్ఫోలియో ఓన్ ఉంది. ఈయన ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఫండ్ మేనేజర్ ఉండేది. తర్వాత ఆయన చిన్నపాటి స్మాల్ క్యాప్ అది రన్ చేశారు. చలకుడి విలేజ్ అని చిన్న విలేజ్ కొచ్చి అక్కడ త్రిశూరు కొచ్చి దగ్గర అక్కడ ఈయన పుట్టిండు. ఈయన జనరల్గా ఈయన మొదటి నుంచి కూడా ముంబైలోనే ఎడ్యుకేషన్ అవన్నీ చేసిండు. అంటే ఈయన కెరీర్ అక్కడ స్టార్ట్ చేసిండు. 1990 కోటక్ సెక్యూరిటీస్లో వర్క్ చేసిండు. ఫస్ట్ ఆయన ఫ్లోర్ ట్రేడర్గా స్టార్ట్ చేసి తర్వాత పరీక్ సెక్యూరిటీస్లో 1994లో జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత ఈయన రీసెర్చ్ అనలిస్టుగా ఉండటం, అంటే ఫండ్ మేనేజర్స్ రీసెర్చ్ అనలిస్టు 1999 వరకు ఆయన చేయటం జరిగింది. తర్వాత కొచ్చికి వెళ్ళిపోవటం, తర్వాత 2002లో మళ్ళీ ఈయన ఒక ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఒకటి ఫౌండ్, అటు కొత్తది అంటే వీళ్ళ ఓన్గా పెట్టుకొని వాల్యూ ఇన్వెస్టింగ్ చేయటం ఈక్విటీ షేర్ల మీద. తర్వాత ఈయన వైద్య ఫార్మసీ అంటే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళది, అందులో కూడా ఈయన ఒక వైద్య ఫార్మసీ వాళ్ళ దాంట్లో ఈయన ఒక డైరెక్టర్గా ఉన్నాడు. ఆయుర్వేదిక్ అది పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అది. తర్వాత ఈయనకి 3 పిల్లలు, శిల్ప, జాషువా, సన్నీ. అయితే ఈయన పోర్ట్ఫోలియో ఏందో మనం చూద్దాం. పొరింజు పోర్ట్ఫోలియో. ఈ పొరింజు వెలియత్ పోర్ట్ఫోలియో ఏవైతే ఉన్నాయో ఇవి ఈయన మొత్తం ఎన్ని ఉన్నాయి కంపెనీలు, ఈయన కూడా 31 దాకా ఉన్నాయి కంపెనీస్. ఈ 31 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఏవేవి పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, న్యూట్రల్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. ఈయన ఉన్న పోర్ట్ఫోలియోలో సోమాని హోమ్ ఇన్నోవేషన్స్ అది బాగుంది. 54 లాస్ట్ ఇయర్ 54.84 వస్తే ఈ సంవత్సరం 186.63 వస్తుంది. తర్వాత BCL ఇండస్ట్రీస్ ఒకటి లాస్ట్ ఇయర్ 45 వస్తే ఈ సంవత్సరం 76 వస్తుంది. తర్వాత MK గ్లోబల్ ఫైనాన్స్ ఒకటి ఉంది, అది పోయిన సంవత్సరం 11.13 వస్తే ఈ సంవత్సరం 44.58 వస్తుంది. తర్వాత తేజో ఇంజనీరింగ్ అయితే సేమ్ చూపిస్తుంది. ఓరియంట్ బెల్ ఒకటి మాత్రం లాస్ట్ ఇయర్ 7 కోట్లు వస్తే ఈ సంవత్సరం 22 కోట్లు వస్తుంది. తర్వాత అగ్రోటెక్ ఫుడ్ వచ్చి మైనస్లోనే ఉంది, కుపిడు మైనస్లోనే ఉంది. అన్సాలి బిల్డ్ వెల్ అని ఒక కంపెనీ ఉంది, అది 6.68 నుంచి 16.60 వస్తుంది. తర్వాత స్వీలెక్ట్ ఎనర్జీ ఉంది, అది కూడా లాస్ట్లోనే ఉంది. HPL ఎలక్ట్రిక్ ఉంది, అది కూడా లాస్ట్లోనే ఉంది. ఆరామ్ ప్రాపర్టీకి ఉంది, ప్రాపర్టీ టెక్ ఒకటి ఉంది, అది లాస్ట్ ఇయర్ బాగా ప్రాఫిట్ ఉంది, ఈ సంవత్సరం అయితే లేదు, చూపించట్లేదు. అన్ని మైనస్లోనే ఉన్నాయి. నా పోర్ట్ఫోలియో అంతా ఫండ్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. ఈయనకున్న ఎక్స్పీరియన్స్, ఈయన హిందుస్థాన్ యూనిలివర్లో ఒకటి ఆయుర్వేద దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఇవి అయితే మనము వీటితో పాటు ఏ కంపెనీలు ఇంకా అంటే మిగిలిన పారామీటర్స్ మనం ROIలు, ROCలు, FPEలు, ఇండస్ట్రియల్ PEలు, FII హోల్డింగ్లు, డెట్లు, ప్లెడ్జ్లు అవన్నీ కొంచెం మనం అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు ఎందులో ఉన్నారు అవన్నీ మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఉన్నాయి, కానీ పెద్దగా కొన్ని కంపెనీలు ఏ పోర్ట్ఫోలియో చూసినా కానీ ఏ ఫండ్ మేనేజర్ కూడా ఏ సీనియారిటీ ఉన్నా కానీ అందులో మనం అన్నీ అనేది అక్కర్లేదు. మీకు ఒక ఐడియా కోసం వాళ్ళ పోర్ట్ఫోలియోని మీకు చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది.
ఈ పోర్ట్ఫోలియోలో ఏదైతే ఉందో మనం అన్ని కాంబోలు కానీ లేకపోతే ఇందులో కూడా ఒకటో రెండో ఏవో బెస్ట్ ఉన్నాయి అనుకోండి, అవే తీసుకోవాలి మనం, అవే తీసుకొని అవే చేయాలి. అంతే తప్ప మిగిలినవన్నీ మనం అంటే మన పారామీటర్స్కి ఆయన కొన్నవన్నీ మనం కొనాలని లేదు, ఆయన తీసుకునేవన్నీ మంచి అనేది కూడా అనేది ఏముండదు. ఎందుకంటే ఆయనకేదో పారామీటర్, ఆయనకేదో ఉద్దేశం ఉంటుంది, ఆయన ఏదో కొన్నాడు, మనకి మ్యాచ్ అవ్వాలి ఆ పారామీటర్సు. అంటే జనరల్గా మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఒకటే, ప్రాఫిట్ ఉందా లేదా కంపెనీ. లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఉంది, ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, మంచి కంపెనీ అని అర్థం. మిగిలిన పారామీటర్స్ చెక్ చేయాల్సిందే. మిగిలినవి మన కాడ ఇప్పుడు 47, 48 కాలమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే మీరు చెక్ చేస్తే పిఈ, ఇండస్ట్రియల్ పిఈ, ఇయర్లీ హై, 52 వీక్ హై, ఇయర్లీ లో, ఆర్ఓఈ, ఆర్ఓసి, పయోటస్కై, తర్వాత 52 మన బుక్ వాల్యూలు, డెట్, ప్లెడ్జు, రిజర్వులు, తర్వాత ఈబిట్టాలు, కరెంట్ మార్కెట్ ప్రైస్లు, కంపెనీలు, గ్రూపులు, ఇవన్నీ మనం రిజర్వులు, ఇవన్నీ మనం అంటే ఎఫ్ఐఐలు హోల్డింగు, ప్రమోటర్ స్టేకు, డెట్ అంటే ఎవరైతే పబ్లిక్ హోల్డింగు, ఇవన్నీ మనం చూసినాకే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళ ఫండ్ మేనేజర్స్ ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియోలు మనం అబ్జర్వ్ చేస్తే ఏ పోర్ట్ఫోలియోలో ఏమేమి అనేది ఉంటుంది. అన్నిట్లో అనేది కాదు, ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు అన్ని మైనస్లో ఉండాలని లేదు, అన్ని ప్లస్లో ఉండాలని కూడా ఏం లేదు. కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. కానీ మనం ఏం చూడాలి, ఇందులో ఉన్న బెస్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మనం సెలెక్ట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకని మనం జనరల్గా ఏం చూస్తాము అంటే ఎవరి పోర్ట్ఫోలియోలు ఇలాంటివి చాలామంది ఉన్నాయి. మనం చాలామంది ఇప్పుడు మీకు ఎపిసోడ్ల మాదిరి ఒక్కొక్కళ్ళది మీకు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆయన ఏం చేస్తుండో, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన బ్యాక్ హిస్టరీ ఏంటిది, అవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఆయన పోర్ట్ఫోలియోలో చెక్ చేసి మనము ఆయనతో పాటు ఇప్పుడు ఉదాహరణకి రాకేష్ జుంజున్ వాళ్ళ ఉందంటే వాళ్ళే 3-4 ఉంది, ఆయన భార్య, బామర్ది, ఇట్లా ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రాధాకిషన్ దమాని అని, డాలి ఖన్నా అని, ఇప్పుడు పొరింజు అని, ఇట్లా ఎవరెవరైతే చాలామంది ఉన్నాయి. వాటిల్లో మనం మేజర్ కొన్ని తీసుకొని ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియోలు మీకు ఎపిసోడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి చేసినాక మళ్ళీ మీరేం చేయాలి, మనం ఎలా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అన్నీ చేయాలని లేదు, కొన్ని చేస్తాము. నేను మీకు ఇంకా కావాలంటే తర్వాత రోజుల్లో కాంబో తయారు చేద్దాము. కాంబో తయారు ఉంది, ప్లాన్ అయింది, ఆల్రెడీ చేసి ఉన్నాయి. అది ఇంకొక రోజు ఇంకొక ఎపిసోడ్ కాంబో చెప్తాం. అంటే దామాని, రాకేష్ జుంజున్వాలా, పొరింజు, డాలి ఖన్నా, ఇలా ఎవరెవరైతే ఇంకా కచోలియా ఆయన, ఎవరైనా కలిపి అన్నీ కాంబో చేసి ఒక ఎపిసోడ్. అంటే ఏంటిది, వీళ్ళందరికీ కూడా ఇలా ఉన్నాయి, వీళ్ళందరిలో బెస్ట్ మళ్ళీ వాటిల్లో మళ్ళీ బెస్ట్ అంటే ఏంది, మనం తీసుకొని మంచి అని అందులో 4 తీస్తాం, అవి ఒక 30 అవుతాయి. 30లో మళ్ళీ 30లో కాదు, మనకు ఒక 5, 6, 10 కావాలి. అంటే అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే ఏవైతే మిగిలిపోయినాయో అవి ఓకే, అది మనం చూస్తాం. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, ఇంకా వేరే విధంగా ఏమీ అనుకోక్కర్లేదు. మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఊరి పేరు కామెంట్లో నాకు మెసేజ్ పెట్టండి. కంటెంట్ కూడా ఒకవేళ ఏదైనా మీరు అనుకుంటే ఆ కంటెంట్ కూడా నాకు పెడితే నేను తర్వాత మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.